సామాన్యులకు అవగాహన కల్పించాల్సిన పోలీసులే బెట్టింగ్ యాప్స్ కు బలైపోతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తెలంగాణ పోలీస్ శాఖలో బెట్టింగ్స్ కలకలానికి సంబంధించిన బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాం. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కు బానిసలైపోతున్నారు పోలీసులు. నిన్న హైడ్రా కమిషనర్ గన్మ్యాన్ కృష్ణ చైతన్య సూసైడ్ చేసుకున్నారు. సంగారెడ్డిలో కానిస్టేబుల్ సందీప్ కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలయ్యారు అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్. డిపార్ట్మెంట్ గన్ని తాకట్టు పెట్టి రికవరీ బంగారం అమ్ముకున్నాడు భానుప్రకాష్. ఇక వరుస ఘటనలతో పోలీస్ శాఖపై ఇప్పుడు మచ్చ ఏర్పడుతోంది. ఈ ఏడాది తెలంగాణలో 678 మంది బెట్టింగ్ బాధితులున్నారు. 2024తో పోలిస్తే ఈ బెట్టింగ్ బాధితుల సంఖ్య రెట్టింపైంది. 2024లో 383 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఏడాది 9.57 కోట్లు, 3 ఏళ్లలో 20 కోట్లు పోగొట్టుకున్నారు బాధితులు. మోసపోయినట్టు 3 సంవత్సరాల్లో 1365 మంది ఫిర్యాదు చేశారు. విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, పోలీస్ శాఖలో బెట్టింగ్స్ కు బానిసై సూసైడ్ కేసెస్ పెరుగుతూ ఉన్నది ఆందోళన కలిగిస్తోంది. ఇంకొక వైపు 2024 తో కంపేర్ చేస్తే ఈ ఫిర్యాదుల సంఖ్య కూడా పెరిగింది. ఎలా చూడాలి? అయితే బెట్టింగ్ కేసెస్కి సంబంధించి గతంలో తెలంగాణ పోలీసులు మొదటి నుండి కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఎవరు కూడా బెట్టింగ్కి పాల్పడవద్దు, తెలంగాణలో గ్యాంబ్లింగ్ యాక్ట్ అమల్లో ఉంది అని చాలాసార్లు చాలా రకాలుగా ప్రకటనలు చేశారు. చాలా సందర్భాల్లో అవేర్నెస్లు కూడా కల్పించారు. అయినా సరే సొంత డిపార్ట్మెంట్లోనే చాలామంది పోలీసులు, కింది స్థాయి సిబ్బంది ఈ తరహాలో బెట్టింగ్స్కి అడిక్ట్ అయ్యి లక్షల సంఖ్యలో అప్పులు చేసి తిరిగి వాటిని చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు ప్రతి నెలలో 2-3 ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సో రీసెంట్గా 2 months డేటా చూస్తే దాదాపు 3 పోలీసులు ఈ తరహాలో బెట్టింగ్ బారిన పడి తిరిగి అప్పులు చెల్లించలేక సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డిలో సందీప్ అనేటువంటి కానిస్టేబుల్ బెట్టింగ్స్కి పాల్పడి అప్పులు చెల్లించలేక దాదాపు లక్షల రూపాయలు అప్పులు తిరిగి చెల్లించలేక తన సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకున్నాడు. అండ్ లేటెస్ట్గా నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గర గన్మెన్గా పనిచేసేటువంటి కృష్ణ చైతన్య అనేటువంటి వ్యక్తి గత 2 సంవత్సరాల నుండి కూడా బెట్టింగ్కి పాల్పడుతున్నాడు. సో అడిక్షన్ నుండి బయటికి రాలేక, చేసిన అప్పులు చెల్లించలేక, జీతం అంతా కూడా చేసేటువంటి అప్పులు చెల్లించేందుకే సరిపోతుందనేటువంటి మనస్తాపంతో తాను సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్య చేసుకున్నాడు. అండ్ ఉప్పల్లో కూడా సేమ్ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్గా పనిచేసేటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా ఉన్నాడు. సో అతడు కూడా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ తరహాలో బెట్టింగ్కి సంబంధించి అవేర్నెస్ కల్పించాల్సినటువంటి పోలీసులే ఈ తరహా బెట్టింగ్స్కి పాల్పడి అప్పులు చేస్తూ తిరిగి వాటిని చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం కాస్త కలవర పెడుతుంది. సో డిపార్ట్మెంట్ నుండి కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. రానున్నటువంటి రోజుల్లో ఈ పోలీస్ సిబ్బంది ఈ తరహా బెట్టింగ్స్కి పాల్పడకుండా ఉండేందుకు కూడా చర్యలు రచిస్తున్నారు. అండ్ ఓవరాల్ స్టాటిస్టిక్స్ చూస్తే బెట్టింగ్కి సంబంధించి 2024తో పోలిస్తే ఆ బెట్టింగ్కి బాధితులుగా మారుతున్నటువంటి వారి సంఖ్య దాదాపు 100% రెట్టింపు అయింది. గతంలో బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నామని 2024లో కేవలం 380 మంది కంప్లైంట్ చేస్తే, అదే ఈ ఏడాది ఆ సంఖ్య దాదాపు 690కి చేరింది. అంటే ఆల్మోస్ట్ 100% రెట్టింపుగా ఈ తరహా కేసెస్ నమోదవుతున్నాయనేటువంటిది తెలంగాణ పోలీసులు చెప్పినటువంటి వర్షన్. సో ఈ మొత్తం గత 3 years నుండి కూడా డేటా చూస్తే దాదాపు బెట్టింగ్ బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నామని సుమారు 1400కు పైగా కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. సో వీటిని ఒక స్ట్రీమ్లైన్ చేసి వీటిని అడ్డుకట్టు వేసేందుకైతే తెలంగాణ పోలీసులు త్వరలోనే కొత్త ప్రణాళికను కూడా రచించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ ప్రణీత.